విజయ్ ప్రమాణ స్వీకారం కోసం దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రోజుకొకలాగా పూటకొకలాగా కాదు, గంటకొకలాగా పరిణామాలు మారిపోతున్నాయి. మూడోసారి నిన్న సాయంత్రం గవర్నర్ని కలిసినటువంటి విజయ్కి అనుమతులు దొరికాయి ప్రమాణ స్వీకారానికి. మళ్ళీ రాత్రికి రాత్రి సమీకరణాలు మారిపోయాయి. ఈలోగా ఏఎంఎంకేకి చెందినటువంటి టీవీవి దినకరన్ అధినేత అనమాట, మా పార్టీలో గెలుపొందినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే కామరాజు, ఆయన్ని కిడ్నాప్ చేయడమే కాకుండా ఆయన విజయ్కి మద్దతు తెలుపుతున్నట్లుగా ఒక ఫార్జరీ ద్వారా గవర్నర్కి లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో మా లేఖ ఉంది. వాస్తవానికి మేము అనుమతులు ఇవ్వలేదు, అలాగే ఆయనకి మద్దతు కూడా తెలపలేదు. మరి ఏ విధంగా లేఖ ఇస్తాడు, ఇది ఫార్జరీ చేసినటువంటి లేఖ అని చెప్పి టీవీకి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు గవర్నర్ ఏమొచ్చేసి పరిశీలిస్తున్నాడు, అంటే లోక్ భవన్ ఇప్పుడు పరిశీలిస్తుంది. అయితే అటు కామరాజు కూడా నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి వీళ్ళు దాశారా, లేకపోతే వాళ్ళే దాశారా, లేకపోతే టీవీకే ఆడుతున్నటువంటి గేమా, లేకపోతే దీని వెనక నుంచి అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ఆడుతున్నటువంటి గేమా అర్థం కాలేదు. మొత్తానికైతే విజయ్ని ప్రమాణ స్వీకారం వరకు తీసుకెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి లాగేస్తున్నారు.